ఈరోజు మనము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి చెప్పుకోండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇండియాలోని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఈస్ట్ వైపున బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. ఈస్ట్ వైపున బే ఆఫ్ బెంగాల్. మరి ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేటప్పటికి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకి లొకేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లొకేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఇక్కడ రెండు అంశాలు చూడాలి. ఒకటి లాటిట్యూడ్స్, సెకండ్ వన్ లాంగిట్యూడ్స్. సో అక్షాంశాలు, రేఖాంశాలు. ఇప్పుడు అక్షాంశాలను బట్టి తీసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీకు 6 degrees 45 minutes నార్థర్న్ లాటిట్యూడ్, ఉత్తర అక్షాంశం వద్ద స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో ఎండ్ అవుతుందంటే లొకేషను 14 degrees నార్థర్న్ లాటిట్యూడ్. సో అక్షాంశాలు బేస్ చేసుకొని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క లొకేషన్. మరి రేఖాంశాలను బేస్ చేసుకొని చూసుకుంటే మనము ఓకేనా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క లొకేషను 92 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఎక్కడితో లొకేషన్ ఎండ్ అవుతుందంటే మనకి 94 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. సో ఇలా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇండియాకి ఈస్ట్ వైపున బే ఆఫ్ బెంగాల్లో కనిపిస్తాయి. మరి ఈ లొకేషన్ తీసుకుంటే అక్షాంశాలను బేస్ చేసుకుని లాటిట్యూడ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 6 degrees 45 minutes నార్థర్న్ లాటిట్యూడ్. ఎక్కడితో ఎండ్ అవుతుందంటే 14 degrees నార్థర్న్ లాటిట్యూడ్. అలాగే రేఖాంశాలను బేస్ చేసుకుని లాంగిట్యూడ్స్ బేస్ చేసి తీసుకుంటే మనకి ఎక్కడితో స్టార్ట్ అవుతుందంటే 92 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఎక్కడితో ఎండ్ అవుతుందంటే 94 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. మరి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్, రాజధాని ఏంటి? క్యాపిటల్ మనం తీసుకుంటే ఈ క్యాపిటల్ మనకి పోర్ట్ బ్లేయర్. పోర్ట్ బ్లేయర్. సో ఈ పోర్ట్ బ్లేయర్కి రీసెంట్గానే మనకి నేమ్ మార్చడం జరిగింది. అమిత్ షా గారు ఏమని పేరు పెట్టారు దీనికి? ఇది వాస్తవానికి బ్రిటిష్ వారు పెట్టిన పేరు. సో దీనికి ఏమని పేరు పెట్టారంటే మనకి శ్రీ విజయపురము. శ్రీ విజయపురం. సో ప్రజెంట్ మనం పోర్ట్ బ్లేయర్ అని పిలవకూడదు, ప్రజెంట్ ఏమని పిలవాలంటే శ్రీ విజయపురం అని పిలవాలి. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క హైకోర్ట్, హైకోర్ట్ అనేది దేని పరిధిలోకి వస్తుందంటే మీకు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోని కోల్కత్తాకు వస్తుంది. దేని యొక్క హైకోర్ట్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చేటప్పటికి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో టోటల్ ఎన్ని ఐలాండ్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగినప్పుడు టోటల్గా మీకు ఐలాండ్స్ అనేవి 204 ఐలాండ్స్ ఉంటాయి. 204 ఐలాండ్స్. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క టోటల్ ఏరియా మొత్తం విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. దేని యొక్క టోటల్ కోస్ట్ లైన్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క టోటల్ కోస్టల్ లైన్ మనం తీసుకుంటే 1962 కిలోమీటర్స్. టోటల్ ఏరియా అయితే 8,249 స్క్వేర్ కిలోమీటర్. టోటల్ కోస్ట్ లైన్ మనం తీసుకుంటే 1962 కిలోమీటర్స్. మరి అండమాన్ నికోబార్లోని లార్జెస్ట్ ఐలాండ్, అతిపెద్ద దీవి ఏంటి అని అడిగినప్పుడు మిడిల్ అండమాన్ అనేది మనకి అతిపెద్ద దీవిగా మనం ప్రస్తావించాలి. ఎందులో అంటే మనకి ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో స్మాలెస్ట్ ఐలాండ్, చిన్న దీవి ఏంటంటే మీకు కర్లే అనేది అతి చిన్న దీవిగా చెప్పుకుంటాం. ఎందులో అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో హైయెస్ట్ పీక్, ఎత్తైన శిఖరము, హైయెస్ట్ పీక్ ఏంటంటే సాడిల్. ఈ సాడిల్ యొక్క హైట్ ఎంతంటే మీకు 732 meters హైట్ కలిగి ఉంటుంది. సో ఇలా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి ఈ పాయింట్స్ అని ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ లొకేషను, క్యాపిటల్, హైకోర్టు, ఐలాండ్స్, టోటల్ ఏరియా, టోటల్ కోస్ట్ లైన్, లార్జెస్ట్ ఐలాండ్, స్మాలెస్ట్ ఐలాండ్, హైయెస్ట్ పీక్. సో ఇవన్నీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనం స్టడీ చేస్తున్నప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఒక యూనియన్ టెరిటోరియల్, కానీ అండమాన్ వేరు, నికోబార్ వేరు. సో అండమాన్ ఐలాండ్స్ అనే సపరేట్గా చెప్తాను, సో నికోబార్ ఐలాండ్స్ కూడా సపరేట్గా చెప్తాం. సో ఇలా మనకి అండమాన్ నికోబార్ని వేరు చేస్తున్న ఛానల్ ఏంటంటే మధ్యలో మీకు 10 degrees
ఛానల్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని వేరు చేస్తుంది. ఈ 10 డిగ్రీల ఛానల్కి నార్త్ వైపు ఉన్న ఐలాండ్స్ని మీరు అండమాన్ ఐలాండ్స్ అని పిలాలి. ఈ సదరన్ పార్ట్లో ఉన్న ఐలాండ్స్ని ఏమని పిలుస్తామంటే నికోబార్ ఐలాండ్స్. ఈ రెండు కలిపితేనే అండమాన్ నికోబార్. సో ఇలా మీరు స్టడీ చేస్తున్నప్పుడు అండమాన్ సపరేట్గా స్టడీ చేయాలి, నికోబార్ ఐలాండ్స్ అనేవి సపరేట్గా స్టడీ చేయాలి. సో ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్.